కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య కాసేపట్లో రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు ఆయన లోక్ భవన్ కు వెళ్లారు. అధిష్టానం సూచన మేరకు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఇప్పటికే సిద్ధరామయ్య మంత్రులకు తెలియజేశారు. డీకే శివకుమార్ తదుపరి సీఎం అవుతారని వెల్లడించారు. లోక్ భవన్ కు సిద్ధరామయ్యతో పాటు డీకే శివకుమార్ బయలుదేరి వెళ్లారు. కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య కాసేపట్లో రాజీనామా చేయనున్నారు. ఇందుకోసం సిద్ధరామయ్య లోక్ భవన్ కు వెళ్లారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఇతర నేతలు లోక్ భవన్ కు వెళ్లారు. లోక్ భవన్ లో రాజీనామా సమర్పించిన తర్వాత తన రాజీనామాపై సిద్ధరామయ్య అధికారిక ప్రకటన చేస్తారని సమాచారం. అయితే ప్రస్తుతం కర్ణాటక గవర్నర్ తావర్ చంద్ గెహ్లోట్ తన స్వస్థలం మధ్యప్రదేశ్లోని ఇందౌర్లో ఉన్నట్లు లోక్ భవన్ కు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ముకుందన్ అడిగి తెలుసుకుందాం. ముకుంద, రాజీనామాకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? ఈ రోజు అధికార పంపిణీకి సంబంధించిన ఈ రాజకీయ వ్యవహారంలో కర్ణాటక సంబంధించి ఉదయం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అయిన తర్వాత సీఎం సిద్ధరామయ్య నేను రాజీనామా చేస్తానని చెప్పేసి మంత్రివర్గ సభ్యులతో ఆల్రెడీ చెప్పడం జరిగింది. చెప్పినట్టుగానే తాను రాజీనామాకు చేస్తానని చెప్పేసి 2:30కు ఇప్పుడు 2 గంటల 45 నిమిషాలకు ఇప్పుడు లోక్ భవన్ కి బయలుదేరి వెళ్లారు. బట్ అక్కడ లోక్ భవన్ లో గవర్నర్ లేకపోవడం వల్ల ఆయన కార్యదర్శి ఒకతను ఉన్నారు. ఆయన ప్రభుశంకర్ కి అది మామూలుగా రాజీనామా పత్రం ఇస్తే వాళ్ళు స్వీకరించలేదు. ఎందుకంటే ఇది టెక్నికల్ ఇష్యూస్ అన్నమాట. ఈ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ పత్రాన్ని నేను స్వీకరించడం కుదరదని చెప్పాడు. దానివల్ల ఈ రాజీనామా పత్రాన్ని మళ్ళీ తిరిగి 7:30కి మళ్ళీ మధ్యప్రదేశ్ కి వెళ్లిన ఈ రాష్ట్ర గవర్నర్ మళ్ళీ 7:30కి వస్తారని చెప్పి అక్కడ లోక్ భవన్ సమాచారం అందించింది. ఈ కారణంతో ఆయన సిద్ధరామయ్య తిరిగి తన కావేరీ భవన్ కి రావడం జరిగింది. కావేరీ భవన్ లో ఇప్పుడు 3:30కు అతను స్పెషల్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్ లో తనకు సంబంధించిన ఇది సెండ్ ఆఫ్ కు సంబంధించినటువంటి ప్రెస్ మీట్ గా అందరు చెప్తూ ఉన్నారు. ధన్యవాదాలు ముకుందా.